దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చాలా మంది గాయపడుతున్నారు, మృతి చెందుతున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. మైనర్ పిల్లలకి, మైనర్ బాలుడు కావచ్చు, బాలికలకు కావచ్చు, వాహనాలు ఇవ్వద్దు, ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ పేరెంట్స్ని జైల్లో వేయాల్సిందే అని చెప్పి వాహనాలకు సంబంధించిన చట్టాలు చెప్తున్నాయి. తాజాగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఓ ఎస్ఐ తన మనమరాలని పట్టుకొని 6 సంవత్సరాల మనమరాలని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుండబెట్టుకొని ఈ కంట్రోల్ అంతా నా దగ్గరనే ఉంది, ఏమవుతుంది ఇప్పుడు అని చెప్పి ప్రశ్నించినటువంటి విషయం నెట్టింట వైరల్గా మారింది. అయితే కరీంనగర్లో ఒక విషాదం చోటు చేసుకుంది. 4 సంవత్సరాల క్రితం రోడ్డు పక్కన ఉండి కూలీ నాలి చేసుకుంటూ కొడవళ్ళు, గొడ్డళ్ళు అవన్నీ కూడా పనిచేసుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి డైలీ వచ్చినటువంటి దాంతో పుట్ట గడుపుకునేటువంటి వీరంతా దాదాపు 50 సంవత్సరాల నుంచి కరీంనగర్లోనే ఉన్నారు. వీరికి సంబంధించి ఓ మైనర్ బాలుడు హుండాయ్ క్రెటా వేగంగా నడుపుతూ వచ్చి వీరి మీదకి ఎక్కించినటువంటి ఘటన కలకలం రేపింది. అప్పుడు 4 మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. వారు ఫోటోను పట్టుకొని న్యాయం జరగట్లేదని కరీంనగర్ కలెక్టరేట్ వద్దకు తిరుగుతూనే ఉన్నారు. ఏంది అసలు ఏమైంది ఆ రోజు మనం చూద్దాం. దీనికి సంబంధించి తెలంగాణ సంచార బయల్ కమ్మరి గిసాడి సంఘం కోత్రాంపూర్ సంబంధించి వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. 30/1/2022 రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో కుల సోదరులు 4 చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వగలరని, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంజూరు పత్రాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు జరిగింది 30/1/2022 ఆదివారం రోజున రోడ్డు ప్రమాదం, ఘోర రోడ్డు ప్రమాదం జరిగితే దానిలో పవర్ సునీత, పవర్ లలిత, పవర్ స్వప్న, సోలంకి జ్యోతి వీళ్ళే ఆ 4 అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డటువంటి పరిస్థితి చాలా విషాదాన్ని నింపింది, అప్పుడు కలకలం రేపింది. వీళ్ళని అడిగి చెప్దాం, ఒకసారి కనుక్కుందాం ఏం జరిగింది ఆ రోజు. మీరు ఉన్నారా అక్కడ జరిగినప్పుడు? ఏమైంది అప్పుడు? మేము ఉన్నాం, అవతల సైడ్ ఉన్నాము. అతి వేగంగా బాగా స్పీడ్ వచ్చి మా వాళ్ళకి గుద్దేసిండు. ఆ గుద్దిన పిల్లగాడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏం పని గుద్దింది? ఆయన చాలా మట్టికి పెద్దనే ఉంటాడని మైనదా అని చెప్పిండు. వాళ్ళు మైనదా అని గుద్ది అని చెప్పిండు. 1 నెల మందం పోలీస్ స్టేషన్లో వేసిండు. కథం మళ్ళీ బయటకు వచ్చి మంచిగా తిరుగుతాను, మంచిగా జలసాలు చేస్తాను. కానీ మా 4 చచ్చిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్వరు ఏమైంది ఏం లేదని ఎవ్వరు కూడా మాట్లాడతలేదు. దీనివల్ల మాకు ఇది ఇస్తాం అది ఇస్తాం హామీలు ఇచ్చి ఇప్పటిదాకా ₹1 సాయం చేయలే, ఏం చేయలే. డబుల్ బెడ్ ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇప్పటిదాకా ఏం చేయలే. ఇదే అధికారుల చుట్టూ తిరుగుతున్నాం కానీ ఇప్పటిదాకా మాకేం చేస్తలేదు. ఇదే మాకు న్యాయం చేయాలని మేము మీడియా ద్వారా కోరుతున్నాం. ఓకే, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయినారు ఆ రోజు? మా భార్య, మా ఇద్దరు వదినలు, మా లలిత. ఓకే, మీ వాళ్ళ పేరు? మిగతా సునీత, సప్న, జ్యోతి. 4 అక్కడికే చచ్చిపోయిండ్రు. 3కి గాయాలైనాయి. ఒక ఆమె ఇంకా మన మంచానికి పరిమితమైనది. ఆమె కూడా లేదు. అమ్మా మీరు చెప్పండి, మీకు సంబంధించిన ఎవరు చనిపోయినారమ్మా ఆ రోజు? మా బిడ్డ 13 సంవత్సరాలు, మా 3 ఆడబిడ్డలు. అప్పుడు 13 సంవత్సరాలు ఉండేనా? 13 సంవత్సరాలు. దుర్పద సోలంకి. అప్పుడు అక్కడికక్కడే చనిపోయింది? అక్కడనే ప్రమాదం జరిగినప్పుడు ఆడనే ఉన్నారా మీరు? ఆడనే ఉన్నాం కానీ నేను పక్కకు పోయినా కొంచెం ఛాయ్కి పోయినా అని తప్పిన. ఇప్పుడు ఏం కావాలంటారు మీరు? ఇప్పుడు దాంట్లో ఉన్నాయని రాసినారు కదా అని అన్ని న్యాయం కావాలని. ఓకే అమ్మ, మీకు సంబంధించి మీ కూతురేనా చనిపోయింది? ఏం పేరు మీ బిడ్డ పేరు? సప్న. ఏం కావాలంటారు ఇప్పుడు? ఏం కావాలి, నాకు ఏం సాయం చేస్తలేదు సారు. ఎట్లా చచ్చిపోయినప్పుడు నేను దుఃఖంతోనే ఉన్నాయి. న్యాయం లేవు, ఏం లేవు. నాకు ఏమైనా ఇస్తా అని చెప్పినా ఏం చేయలేదు. మరి నా సంగతి ఎట్లా? నాకు పెద్ద కలెక్టర్లు సార్లు వచ్చి చూసినా కానీ అంతే, చూసినాక మాకు ఏం జాయం లేదు. ఏం ధర్మం చేసినాక కూడా ఇస్తలేవు కదా. నేను ఎట్లా బతకాలి సారు? నేను పని చేస్తే బతుకుతా, లేకుంటే ఏం లేదు. నాకు ఏం చేనులు లేవు, ఏం లేవు. పని చేస్తే నేను తింటా. నాకు ఏం నౌకరీ లేవు, ఏం లేవు సారు. నేను ఎట్లా బతకాలి? ఏమా నీకు సంబంధించి ఎవరు చనిపోయారు? నీకు సంబంధించి నీ పేరేంటి? ఏం పని చేస్తారు మీరు? నా పేరు సురేష్ అన్న. అయితే నేను కమర పని చేస్తా. కమర పని చేస్తే అయితే
మా భార్య చనిపోయింది అందులో భార్య పేరు సునీత. ఓకే. అయితే నాకు 4 పిల్లగాళ్ళు ఆ ఉన్నారు. రోజు అక్కడే ఉన్నావా? ఆడనే ఉన్నాను నేను. మీకు 4 పిల్లలు ఉన్నారు, మీ భార్య చనిపోయింది. అంటే 4 పిల్లలకి తల్లి లేదు ఇక. లేదు, ఏంది? వాళ్ళతోటి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా నేను. వాళ్ళకి పెంచుడు అన్నీ చేసుడు నేనే ఇబ్బంది పడుతున్నా. మళ్ళీ నష్టపరిహారం వస్తాయి అనుకున్నా కానీ అది కూడా వస్తలేదు. ఏదైనా ఇల్లు ఇస్తారు, మళ్ళీ 5 లక్షలు నష్టపరిహారం ఇస్తారు అని అనుకుంటే అది కూడా వస్తలేదు. మళ్ళీ ఏం గవర్నమెంట్ పట్టించుకుంటలేరు. ప్రతిసారి తిరుగుతూనే ఉన్నాం మేము, కానీ ఎక్కడ పోయినా కూడా న్యాయం జరుగుతలేదు మాకు. ఇప్పుడో అప్పుడో జరుగుతుంది అనే కోరికతో ఉన్నాం, కానీ అది జరగాలి అనే న్యాయం మేము కోరుకుంటున్నాం, కానీ జరగాలని వేడుకుంటున్నాం. మరి పిల్లగాళ్ళని కూడా కొద్దిగా ఉన్నారు, 4 ఉన్నారు అని కూడా చూస్తలేరు. ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళకి ఏం గరీబ్ వాళ్ళు వాళ్ళకి దేకి చూస్తలేరు. మళ్ళీ మొన్న మా పెద్ద కొడుకు కాలు ఇరిగింది, దానికి కూడా నేను డబ్బులు వేసుకొని చూపించుకొని చేసుకున్నా చిన్నది ఎక్కడ అని. నేను చేసే చిన్న పనిలా 4 చూడాలా, మళ్ళీ ఏం చేయాలి సార్? ఉన్న పూట కడతలేదంటే మళ్ళీ ఇబ్బందులు ఒకటి, మళ్ళీ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేరు. ముందు గవర్నమెంట్ ఉండేప్పుడు అన్నీ ఇస్తామని హామీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏం పట్టించుకుంటలేరు. మరి ఏదైనా సాయం చేయాలని వేడుకుంటున్నాం మేము. సో మొత్తం మీద ఒక్కొక్కరిది ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఒకటే కోరుతున్నారు, 4 పిల్లల్ని ఎట్లా సాధాలి? తల్లి లేదు. అప్పటి నుంచి చాలా ఇబ్బంది, నరక యాతన అనుభవిస్తున్నా. మీరు ఆ రోజు వచ్చారు, హామీలు ఇచ్చారు, 4 ఒకేసారి స్పాట్లోనే మృతి చెందితే అధికారులు వచ్చారు, అప్పుడు ఉన్నటువంటి మంత్రి, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు, కానీ జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఇప్పటికీ కొంతమంది గాయాలతోనే ఇబ్బంది పడుతున్నారు, కోలుకోలేదు, ఏం పని చేయలేకపోతున్నారు. వాళ్ళని తలుచుకొని కుమిలి ఏడవాల్సినటువంటి దుస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, వారు ఎవరైనా సరే మైనర్ బాలులకి వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు గురి చేసేటువంటి వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.